లోకల్ న్యూస్ కు స్వాగతం. వరల్డ్ డయాబెటిక్ డే సందర్భంగా వనపర్తి జిల్లాలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని వనపర్తి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు మీడియాతో చెప్పారు. వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాల మేరకు జిల్లాలో మిషన్ మధుమేహ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ముందుగా మిషన్ మధుమేహ కార్యక్రమంలో 5 మండలాలను మాత్రమే తీసుకున్నట్లు, అందులో ఇప్పటికే 20% మందిని 30 సంవత్సరాల లోపు వారికి డయాబెటిక్ పరీక్షలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులోగా మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించి ఎంతమందికి మధుమేహ వ్యాధి ఉంది, ఎంతమంది మధుమేహ వ్యాధికి దగ్గరలో ఉన్నారన్న విషయాన్ని తేల్చి వారికి అవసరమైన మందులతో పాటు సూచనలు సలహాలు ఇస్తామని శ్రీనివాసులు వివరించారు. 5 ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా హౌస్ టు హౌస్ వెళ్ళి మేల్ హెల్త్ అసిస్టెంటు, అదేవిధంగా ఫిమేల్ హెల్త్ అసిస్టెంటు, అదేవిధంగా సూపర్వైజరు, అదేవిధంగా MLHP మెడికల్ ఆఫీసర్ సూపర్విజన్లో మరి ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి డయాబెటిక్ ఉన్నారా, ప్రీ డయాబెటిక్ ఉన్నారా, డయాబెటిక్ ఉన్నారా అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని బ్లడ్ టెస్ట్ చేసి ఇమ్మీడియట్గా ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతూ ఉంది. ఈ కలెక్టర్ గారి ఆదేశాల మేరకే జిల్లాలో దాదాపు 3 లక్షల మందిని స్క్రీనింగ్ చేయబోతున్నాం. పైలట్ ప్రాజెక్టుగా ఈ జిల్లాను తీసుకొని ఈ జిల్లాలో ఉన్నటువంటి 5 PHCలని ప్రథమంగా తీసుకోవడం జరిగింది. 5 PHCల తర్వాత జిల్లా మొత్తం మీద దాదాపు జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం కంప్లీట్గా 5 PHCలు మాత్రమే ఇప్పుడు చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కలిగించడానికి ప్రతి ఒక్క విలేజ్లో అవగాహన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇంటింటికి వెళ్ళి డయాబెటిక్ అంటే ఏంది, ఎలా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా శారీరక శ్రమ లేకపోవడం వల్ల, అదేవిధంగా తాగుడుకు అలవాటు పడి జీవనశైలిలో మార్పు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అయితే ఇప్పటివరకు మన జిల్లాలో 30 సంవత్సరాల మొన్న 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి పాపులేషన్ తీసుకున్నట్లయితే 75,000 పాపులేషన్ ఉంది. 75,000 పాపులేషన్లు మొన్న దాదాపు 20,717 మందికి ఒక 20% వరకు అయిపోయింది. ఈ 1 మంత్లోనే మరి 5 PHCలు అయిపోతాయి. తర్వాత 7 PHCలు జనవరి నుంచే స్టార్ట్ చేస్తాము. టోటల్గా ఈ జిల్లా మొత్తం మీద 30 years అబోవ్ అన్నవారు ఎవ్వరూ మిగలకుండా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆయన ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా అందరికీ వర్క్ అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తూ ఉన్నారు, రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు వాళ్ళు దాదాపు 20,000 మందిలో దాంట్లో డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ప్రీ డయాబెటిక్ దాదాపు 700 మంది ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు జీవన శైలిలో మార్పు రావాలి, తినే తిండిలో మార్పు రావాలి, వాకింగ్ చేయాలి. ఇవన్నీ కూడా అలవాటు చేసుకున్నట్లయితే మనకు డయాబెటిక్ దూరంగా ఉంటుంది.